హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలంలోని మోస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి ఈ రుద్ర పార్క్. ఈ రుద్ర పార్క్ వచ్చి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం మార్నింగ్ టైం రావడం వల్ల ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా మాత్రం పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి పార్క్ మొత్తం మీద ఒక 5-6 చోట్ల ఉన్నాయి. వీటి కింద మనకి బెంచీలు వేసి ఉన్నారు. ఈ బెంచీల్లో కూర్చొని ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించవచ్చు. ఈ పార్క్లోనే మనకి రకరకాల జంతువుల బొమ్మలు మనకు కనిపిస్తాయి. అవి చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటాయి. కొన్ని జంతువుల బొమ్మలకైతే పెయింటింగ్ పోయి డల్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ పెయింట్ వేస్తే కనుక రియల్గా ఉంటాయి. పక్కనే మనకి జోడెద్దుల బండి కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా రియల్గా ఉంది. మనకి ఎదురుగా ఎద్దులు ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఓపెన్లో ఉంటుంది. ఈ పార్క్ వచ్చి ఎటువంటి టికెట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్క్లో ఎంటర్ అయిన తర్వాత మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ పార్క్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలానే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం కూర్చుండే బల్లాలు డిఫరెంట్ సైజుల్లో కట్ చేసిన పళ్ళ ఆకారంలో మనకు కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మనకి ఈ పార్క్లోనే యోగా కేంద్రం ఉంది. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఎవరైనా యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకి ఎదురుగా వాటర్ పాయింట్ ఉంది. ఈ వాటర్ పాయింట్లో ఎటువంటి నీరైతే ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాయి, నీళ్ళు లేకుండా. అలానే మనకి ఎదురుగా శివుని విగ్రహం మనకి కనిపిస్తుంది.
ఈ పార్క్లో మనకి ఒక చిన్న బిల్డింగ్ లాగా ఒకటి ఉంది. ఈ బిల్డింగ్ పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. మనం స్టెప్స్ ఎక్కి చుట్టూ చూస్తే కనుక పార్క్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక పాతాళగంగ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఈ పార్కులో ప్రకృతి అందాలు చూసుకుంటా దగ్గరగా 2 hours అయితే టైం స్పెండ్ చేశాను. ప్రజెంట్ ఉన్న బిజీ టైంలో ఇలాంటి ప్లేసుల్లోకి వచ్చి ఒక 2 days టైం స్పెండ్ చేసినట్లయితే కొంచెం మైండ్ ఫ్రీ అయిద్దని నా అభిప్రాయం. నెక్స్ట్ టైం ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రం ఈ పార్క్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక వీడియోని తప్పక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఇక రుద్రవనం పార్కు కంప్లీట్ చేసుకొని ఇక టిఫిన్ చేసి శ్రీశైలం ఎంట్రన్స్లో నంది సర్కిల్ దగ్గరలో ఉన్న బసవనం పార్క్ వచ్చాము. ఇక్కడ మనకి దక్షిణామూర్తి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మనం పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత దక్షిణామూర్తి స్వామి విగ్రహం మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కింద ఋషులు స్వామివారికి నమస్కారం చేస్తున్నట్టు మనకి విగ్రహంలో కనిపిస్తుంది. దాని పక్కనే మనకి శ్రీశైలం అని చెప్పి నేముని రాళ్లతో క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలాంటి స్తంభాలు చాలా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత హడావిడిగా రిటర్న్ వెళ్ళే బదులు శ్రీశైలంలో ఉన్న 4-5 ప్లేసులను కవర్ చేసుకొని శ్రీశైలం వెళ్ళినట్టు మనకి అనుభూతి అయితే కలుగుద్ది. ఇలా కూర్చోడానికి కూడా చాలా చోట్ల ఇలా సిట్టింగ్ ఉన్నాయి. చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటూ పోతే మొత్తం ఆ చివరి దాకా అయ్యే ఉన్నాయి. ఇక కూర్చొని కూడా మంచిగా మధ్యాహ్నం టైంలో ఏదైనా భోజనం కానీ చేయాలంటే చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో పాటు పిల్లలు వచ్చినట్లయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటారు. మనకి ఎదురు కనిపిస్తున్న టెంట్ కింద ఆదియోగి స్టాచ్యూ ఉంది. సేమ్ మనకి కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూ లాగానే ఉంది. మరి ఈ విగ్రహాన్ని ఎక్కడ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఎక్కడైనా పెట్టాలని చెప్పి తీసుకొని ఇక్కడ పెట్టారో చూడాలి. ఇక్కడున్న స్వామివారిని నమస్కరించుకొని ఈ పార్క్లోనే కొంచెంసేపు టైం స్పెండ్ చేశాను.
రుద్రవనం పార్క్లో ఒక 2 అవర్స్, బసవనం పార్క్లో 2 అవర్స్ టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనకి బసవనం పార్క్ పక్కనే ఉన్న చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియాన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.